ఉంటాయి. సరదాగా చెప్తున్నాను. ఆయన ఏంటంటే పెద్దల్లో పెద్ద ఆయన, చిన్నోళ్ళలో చిన్న ఆయన. ఆయనతోటి చేసిన అనుభవం అంటే నేను కామర్కోట సబ్ డివిజన్ యూడీసీగా చేశాను. అప్పుడు ఆయన కూడా కామర్కోట డ్రైవర్. అక్కడ మెటీరియల్ ఎంత దూరం అయినా సరే లారీ పెట్టాలంటే కనుక కామర్కోటలను అక్కడ పెట్టి మళ్ళీ ఏ బస్సుకో ఎక్కి జంగారెడ్డిగూడెం లేకపోతే చింతలపూడి ఎక్కడికో దూరాభారాలు వెళ్తానే ఉండేవాడు. అలా ఏ క్యాంపు కూడా మిస్ అయ్యేవాడు కాదు. అలాగే ఆఫీసర్లు ఏం చెప్పినా సరే ఇది నేను వెళ్ళను, నిన్న వెళ్ళి క్యాంప్ వచ్చాను కాబట్టి మళ్ళీ ఈ రోజు నేను వెళ్ళలేనండి అని చెప్పి ఎదురు చెప్పే స్వభావం అనేది మటుకు ఆయనకి లేదు. ఆయన లాంటి వాళ్ళని చూసి మా లాంటి వయసులో ఆయన కన్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్న అయినా సరే ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఎక్కువగా ఉంది. విధి నిర్వహణ అంటే అంత ఖచ్చితంగా ఉంటాడు. ఎన్నో రకాలుగా పెద్ద బాగా లాంగ్ వెహికల్ అదంతా వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావాలంటే కనుక ఈ రోజుల్లో రోడ్లు కానీ అంతా మనకు తెలిసిన ఎలాగున్నాయి ఏంటో ట్రాఫిక్ అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి ద్వారా కూడా అతను ఇబ్బంది పడకుండా ముఖ్యంగా మన సంస్థకి ఎటువంటి బ్యాటరీ మార్క్ లేకుండా చక్కగా 32 సంవత్సరాలు చక్కగా చేసి హ్యాపీగా ఫంక్షనబుల్ జాబ్ చేస్తున్నాడంటే భగవంతుడు అంతకన్నా ఇచ్చిన ఆరోగ్యం ఇంకోటి రెండోది ఏం లేదు. ఆల్రెడీ భగవంతుడు ఆయన్ని చక్కగా 100 బతకమని దీవించేశాడు. అలాగే హ్యాపీగా వాళ్ళ భార్యతోటి కానీ పిల్లలు మనవలు ముని మనవలతోటి హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా రిటైర్డ్ అయిన మా బాబాయ్ గారికి, మా పిన్ని గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు.